తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఓ కొలిక్కి రానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా ఫిజికల్గా టార్చర్ చేయొద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కస్టడీ విచారణలో భాగంగా మొదటి రోజు ప్రభాకర్ రావును సిట్ బృందం 6.5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. సిట్ కస్టడీలో ప్రభాకర్ రావు నోరు మెదుపుతాడా లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపుతుంది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణను పోలీసులు గోప్యంగా ఉంచుతూ విచారణ సాగిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోని పెద్ద నుంచి చిన్న స్థాయి లీడర్లు వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిడిఆర్ డేటా ఆధారంగా ప్రతి ఒక్కరిని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటి వ్యవహారాలపైనే సిట్ దృష్టి సారించింది. ప్రభాకర్ రావు దగ్గర ఉన్న 4 ఐఫోన్లను సిట్ అధికారులు సీజ్ చేసి రిపోర్టుకు పంపారు. సిట్ పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా మొదటి రోజు ప్రభాకర్ రావును పలు రకాలుగా ప్రశ్నించారు. ఎవరు చెబితే ఫోన్లను ట్యాంపరింగ్ చేశారు, ఎవరి ఒత్తిడితో ఫోన్లు ట్యాంపరింగ్ కి పాల్పడ్డారు, ఎవరెవరికి ఫోన్ ట్యాంపరింగ్ చేసి సమాచారం అందించారు, ఇలా చాలా రకాల ప్రశ్నలకు సమాధానాలు సిట్ అధికారులు రాబడుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఎస్ఐబి మాజీ అధికారులు ప్రవీణ్ రావు, భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న వంటి కీలక పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి విచారించారు. ఈ పోలీస్ అధికారులు తమ అధికార పరిధిని దుర్వినియోగం చేస్తూ రాజకీయ నాయకుల ఆదేశాల మేరకే ట్యాంపరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5 నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, శ్రావణ్ రావును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి పలు దఫాలుగా విచారించారు. ఈ 5 నిందితులు ప్రస్తుతం బయట ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మే 29వ తేదీ నుండి మధ్యంతర రక్షణలో ఉన్న ప్రభాకర్ సుప్రీంకోర్టు విచారణలో లొంగిపోవాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్లో లొంగిపోయారు. గతంలో ప్రభాకర్ రావును ఇప్పటికే 6 సార్లు విచారణ జరిపిన సిట్ కొద్ది సమాచారం మాత్రమే సేకరించారు. సిట్ విచారణకు సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణకు సహకరిస్తే ఫోన్ ట్యాపింగ్ నెట్వర్క్ డొంక కదలనుంది. ఈ వ్యవహారంలో ఉన్నత స్థాయి రాజకీయ ప్రముఖుల పాత్రలు బహిర్గతమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాప్ కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగా సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ పోలీసుల పని తేలిక చేసింది. మరి చూడాలి, కస్టోడియల్ విచారణలో ప్రభాకర్ రావు సహకరిస్తాడా? సహకరిస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ లో పాత్ర ఉన్న రాష్ట్ర రాజకీయ ప్రముఖులు చిట్టా బయటపడే అవకాశాలున్నాయి.